నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన స్వాతి సుధాకర్ రెడ్డి దంపతులు, వీరికి 2 పిల్లలు. ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న వీరి కుటుంబాన్ని వివాహేతర సంబంధం కాటేసింది. ఫిజియోథెరపిస్ట్ రాజేష్తో వివాహేతర సంబంధం పెట్టుకున్న స్వాతి అతనితో కలిసి తన భర్తను హత్య చేసింది. ఆ తర్వాత రాజేష్ మొహంపై యాసిడ్ చల్లి అతనే తన భర్తగా చెప్పాలని చూసింది. కానీ సుధాకర్ కుటుంబ సభ్యులకు అనుమానం రావడంతో బండారం బయటపెట్టింది. స్వాతి చేసిన పనికి తల్లిదండ్రులే ఆమెను ఎవగించుకున్నారు. ఇక 2 పిల్లల్ని తమతో పాటు తీసుకెళ్లి పెంచుకుంటున్నారు. స్వాతి కూడా చనిపోయిందనుకుంటున్నామని చెప్పారు. స్వాతి జైలు నుంచి బెయిల్పై బయటికి వచ్చిన ఎవరూ ఇంటికి రానివ్వలేదు. ఇప్పుడు ఆమె స్టేట్ హోంలో ఉంటుంది. పరాయి వ్యక్తిపై వ్యామోహంతో చేసిన తప్పులకు తల్లిదండ్రులు, కన్న బిడ్డలు దూరం అవడమే కాదు, పలకరించే వారు కూడా కరువయ్యారని చెప్పేసి మరో వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక ఇలాంటి విషయంలో మనం నిన్న మొన్న కూడా చూసుకున్నాం. ఇలాంటి విషయంలో దాదాపుగా 25 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉన్న యువకులే ఎక్కువగా ఉన్నట్టు చూసుకోవచ్చు. ఇక మొదటిసారి నేరాలు చేసి జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్న వారిలో యువతే అధికంగా ఉండటం ఆందోళనకరం. ఇక హత్య నేరం కింద ప్రస్తుతం రాష్ట్రంలోని జైల్లో ఉన్న వారిలో 30% మంది 20 నుంచి 25 ఏళ్ల వయసు మధ్య వారే. ఇక మొదటిసారి నేరం చేసి చెంచల్గూడ జైలుకు వెళ్లిన వారిలో ఇంచుమించు 3వ వంతు మంది 19 నుంచి 20 ఏళ్ల వయసు వారే. మొదటిసారి నేరం చేసి అరెస్ట్ అయిన వారిలో ఒకరిద్దరు తప్ప మిగతా వారంతా తాము చేసింది తప్పంటూ పశ్చాత్తాప పడుతున్నారు అని చెప్పేసి ఇక తెలుస్తూ ఉంది. అయితే మొత్తానికి ఏదైతే ఉందో గ్రామంలో ఉండొచ్చు, ఇక విలేజ్లో ఉండొచ్చు, తర్వాత కుటుంబంలో ఉండొచ్చు, వాళ్ళ పిల్లల క్రమశిక్షణ నేర్పించడంలో విఫలమవుతున్న కారణంగానే ఇలాంటి సంఘటనలు కోకొల్లు జరుగుతున్నాయి. దాంతోపాటు ఈ కరోనా సమయంలో బాల్య వివాహాలను కూడా ఎక్కువగా అయ్యాయి. బాల్య వివాహాలతో పాటు తరుణంలో ముందు తెలిసి తెలియక చేసుకోవడం, వాళ్ళని కూడా పేరెంట్స్ మద్దతు ఇచ్చి ఏమవుతారో నా పిల్లలు అని చెప్పేసి భయంతోనో, లేకపోతే అయితే ఒక పెళ్లి చేసి మనం బాధ్యత తీర్చుకుందామనో, మరి ఏదైనా కానీ మొత్తానికైతే పెళ్లి చేసి మాత్రం పిల్లల భవిష్యత్తును మొన్న కూడా చూసాం మనం. పెరుగన్నంలో దాదాపుగా ఒక 20 సంవత్సరాల గ్యాప్ ఉన్న వ్యక్తికి 2కి వివాహం చేస్తే ముగ్గురు పిల్లలకు పెరుగన్నంలో విషం కలిపి చంపి ప్రియుడితో వెళ్ళాలనే ప్లాన్ అనేది చేసినట్టు మరో వార్త అయితే మనం చూసినాం. ఇంకో వార్త ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో కూడా ఇంకో వార్త చూసినాం. భర్త చంపడం కోసం 20 లక్షల సుపారీని ఇచ్చింది కూడా వార్త చూస్తున్నాం. ఈ విధంగా వివాహేతర సంబంధాలు కావచ్చు, తర్వాత చిన్నపిల్లలు కావచ్చు, యువకులు కావచ్చు, 17, 18, 20 సంవత్సరాలు ఇలా బాల్య వివాహాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పేసి ఇక